భాగ్యలత మోకాళ్ళ నొప్పులు, ఎడమొఖం భాగం అంతా తిమ్మిరి నీకేనమ్మా. లేకమ్మా లే నవ్వుతూనే ఉంటా కానీ చాలా సీరియస్ అయిపోతే. ఆమేన్. అమ్మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 పరిశుద్ధాత్మనికే ఆరాధన తోడైన దేవానికే ఆరాధన పరిశుద్ధాత్మనికే ఆరాధన తోడైన దేవానికే ఆరాధన పరిశుద్ధానికే ఆరాధన దేవానికే ఆరాధన సర్వశక్తుడానికే ఆరాధన మార్గచుపే దేవానికే ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. నా ఆత్మద్వారం ఇది చేతునే సెలవిచ్చెను. 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 నా ఆత్మద్వారం ఇది చేతునే. ఏం పేరు నీ పేరేంటమ్మా? భాగ్యలత అండి. అసలు ఏ ఊరు మీది? మాది రాజమండ్రి అండి. ఇక్కడ మా వారు ఎన్ఎఫ్సీలో జాబ్ చేస్తారండి. ఆయన చనిపోయారు. నేను 4 సంవత్సరానికి మీ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తాను. 4? ఓహో ఓ. నీకు ఇక్కడ ఏళ్ళు ఏంటి గుచ్చినట్టుగా నొప్పుగా ఉన్నాయంటే? కానీ ఈ భాగం అంతా తిమ్మిరిగా ఉంటుందండి. ఈ 4 సంవత్సరాల క్రితం ఈ ముక్కు నుంచి బ్లడ్ పడింది. అప్పటి నుంచి ఇదంతా తిమ్మిరి అన్నమాట. ఓకే అంతే. ఇప్పుడు కాళ్ళు ఫ్రీ అయిపోయినాయా? చప్పలు కొట్టండి గట్టిగా. నడు నువ్వు అట్లా నడుచుకుంటూ చూపించు, అందరు చేతి పైకెత్తు. మంచి విశ్వాసలే ఉంది. ఇప్పుడు దాకా వంకరగా నడిచి కొద్దిగా కింద పడ్డాక లేకలేకపోతుంది కదా. ఫస్ట్ ఇక్కడ కింద పడ్డాక లేకలేకపోయావు కదా. ఏమని చేతులు దించేయలేక ఏం చేస్తారు మీరు? ఇంట్లో ఉంటారా? 4 సంవత్సరాలు బట్టి ఎందుకు రాలే మరి? మనయ్య చూస్తున్నాను కానీ నాకు ఎందుకో మనసు రాలేదు. ఈ ఏలో ఏదో గుచ్చినట్టు తీపి వస్తుంది. అది ఎవరు నీకేనా? పట్టుకోండి పట్టుకో. ఆమేన్. కబుర్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి మొత్తం ఫ్రీ అయిపోయింది బాడీ టోటల్గా. లేవండి, సబ్బులు కొట్టండి గట్టిగా ప్రభుని కనపరుచుకుంటూ. ఆమేన్. అమ్మగారు సాక్ష్యం ఇస్తారు. పరుగులు పెట్టాలి. దమ్ము కూడా మళ్ళీ ఉండకూడదు. మీకు ఇలా పరిగెట్టాలా? ఒంగుని పరుగులు. ఎన్ని సంవత్సరాలుగా బాధ ఇది నీకు? ఎన్ని సంవత్సరాలుగా బాధ? కాళ్ళు నొప్పులయ్యా 4 సంవత్సరాల నుంచి ఉందయ్యా. అప్పుడే నుంచి ఆపరేషన్ అప్పుడే చేయమన్నారు. మీ సార్ చనిపోయారా? అయితే ఇప్పుడు మా పిల్లలు రేపు ఈ మే నెలలో ఆపరేషన్ చేయిస్తాను అంటున్నారు. నాకు భయం చెప్పాక వద్దని నాకు భయం వేసింది అయ్యా. భయం వేసింది. ఎందుకో దేవుడు నాకు ఒకటే ప్రేరేపణ కలుగుతుంది. నాకు ఇక్కడికి వస్తే బాగవుతుంది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యగారి ప్రోగ్రాం చూస్తున్నాను, వెళ్ళాలి అని నేను చెప్పాను. మీరు నిర్ణయించుకుని నేను ప్రొద్దుటి నుంచి కానుకతో వచ్చేసారు. వచ్చినందుకు మీరు అనుకున్నది అంత జరిగిందా? ఇంకా ఎక్కువ జరిగిందా? బాగా జరిగిందయ్యా. నేనైతే ఫ్రీగా ఉన్నానయ్యా.
ఫ్రీగా ఉన్నారు కదా. మీరు అనుకున్నంత జరిగిందా? జరిగింది. ఎంత జరగాలనుకున్నారు మీరు? నేను తగ్గిపోవాలనుకున్నాను. అంతేనా? ఆరాధన శుభవార్త, నిరీక్షణ టీవీ, ఆరాధన, నిరీక్షణ, కల్వరి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం కూడా ఉంది. హల్లెలూయా. మరి ఆ తల్లి ఇందాక వచ్చినప్పుడు ఇలా కొద్దిగా అది ఒక సైడ్ కొంచెం నడిచేటప్పుడు చాలా క్లియర్గా నడుస్తున్నారు. నడుము కూడా ఫ్రీ అయిపోయింది. చూసుకోండి, నడుము, కాళ్ళు అన్నీ చప్పట్లతో ప్రభుని కనిపరుచుకుందాం. హల్లెలూయా.